మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను గణేష జయంతి గురించి తెలియపరుచుతున్నాను. చూద్దాం. మరి గణేష జయంతి ప్రారంభ సమయము ఉదయం 11:38, ముగింపు సమయము ఫిబ్రవరి 2 ఉదయం 9:04. జీవితంలోని అడ్డంకులు తొలగించడానికి ప్రసిద్ధి చెందిన గౌరవనీయమైన హిందూ దేవుడు గణేశుడు. హిందూ పురాణాల ప్రకారం గణేశుడు మాఘమాసంలోని శుక్లపక్ష చతుర్థి తేదీన జన్మించాడు. గణేశ జయంతి రోజున వినాయకుడికి దీపం, ధూపం, హారతి, పండ్లు నైవేద్యం ఇచ్చి మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో పూజించాలి. ఓం గం హ్రీం శ్రీ మహాగణాధిపతయే నమః. ఈ మంత్రాన్ని విఘ్నేశ్వరుడిని పూజించి పఠిస్తే సర్వ విఘ్నాలు తొలగిపోయి మనశ్శాంతి, ఆనందం కలుగుతుంది. ఓం గం గణపతియే నమః. గణేశుడి మంత్రాలు, శ్లోకాలు పఠిస్తే శుభాలు, లాభాలు, మంచి బుద్ధి, జ్ఞానం, విజయం, సిరి సంపదలు లభిస్తాయని నమ్ముతారు. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్యకర్త్రే సర్వ విఘ్న ప్రసన్నాయ సర్వజ్ఞయ వశ్యకర్ణాయ సర్వజన్ సర్వశ్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహ. గణేశ మంత్రాల్లో సిద్ధి వినాయక మంత్రం కూడా ఒకటి. సిద్ధి వినాయక్ అనే పదానికి అర్థము సాధన మరియు జ్ఞానోదయం కలిగించే దేవుడు. థ్యాంక్ యూ. ధన్యవాదములు.